మరి అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంటర్ఫేస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో మనం ఇంటర్ఫేస్లో 100% అబ్స్ట్రాక్షన్ అనేది అచీవ్ చేయగలం. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఏ మెథడ్ అన్నా రాయండి ఇంటర్ఫేస్లో, అది బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది అనమాట. కానీ జావా 8 వచ్చిన తర్వాత మనకి ఏం జరిగింది అంటే, ఇంటర్ఫేస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఎందుకు ఉండాలి, నార్మల్ మెథడ్స్ కూడా ఉండొచ్చు కదా అని చెప్పి వాళ్ళు డిఫాల్ట్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు జావా 8 తర్వాత అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ తో పాటు మీకు డిఫాల్ట్ మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే మీకు నార్మల్ మెథడ్స్ లాగా. ఓకే, సో ఇప్పుడు మనం డిఫాల్ట్ మెథడ్ గురించి మాట్లాడుకోవచ్చు ఇంటర్ఫేస్ లో. సో డిఫాల్ట్ మెథడ్స్ ఎలా అంటే మనకి జస్ట్ ఓవర్ రైడ్ అవసరం లేదనమాట. డిఫాల్ట్ మెథడ్ కి జస్ట్ మనం రాసుకొని జస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు సింపుల్ గా. సో నార్మల్ మెథడ్ లాగే అనమాట. అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏం కాదు, నార్మల్ మెథడ్ అనమాట. సో ఏం చేస్తామంటే కాయిన్స్ అనుకోవచ్చు. పర్స్ లో మీకు కాయిన్స్ ఒక సెపరేట్ చిన్న సెల్ఫ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఏం పెడదాం, void కాయిన్స్ అని పెడుతున్నాను జస్ట్. ఓకే, సో డిఫాల్ట్ మెథడ్ కి బాడీ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి బాడీ లేదు దీనికి, బట్ దీనికి బాడీ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే డిఫాల్ట్ అని స్పెసిఫై చేయాలి. సో ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను, ఐ యామ్ డిఫాల్ట్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేస్తాం, అదే కదా మీ క్వశ్చన్. సింపుల్, అక్కడ ఏం ఉండదు, ఇక్కడ obj డాట్ కాయిన్స్ అంటే వచ్చేస్తుంది అనమాట మీకు. ఓకే, దీనికి ఓవర్ రైడ్ కూడా అవసరం లేదు, ఏ క్లాస్తో సంబంధం కూడా ఉండదు. ఇంటర్ఫేస్లో రాసుకుంటాం, ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అంతే. అదే డిఫాల్ట్ మెథడ్. ఓకే, దట్స్ ఇట్.